వెల్కమ్ టు రాజనీతి. ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ను ఆ పదవి నుంచి తప్పించబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆయన పనితీరు విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అసంతృప్తిగా ఉన్నారని, అందుకే ఉద్వాసం చెప్పాలని నిర్ణయానికి వచ్చారని తెలుస్తూ ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దమ్మాలపాటి శ్రీనివాస్ అడ్వకేట్ జనరల్గా నియమితులయ్యారు. దమ్మాలపాటికి ముందు నుంచి తెలుగుదేశం పార్టీతో సత్సంబంధాలు ఉన్నాయి. 2014-2019 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అదనపు అడ్వకేట్ జనరల్గా పనిచేశారు. ఆ తర్వాత 19లో జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ప్రతీకార చర్యలకు బలైన వాళ్ళలో ఈయన కూడా ఒకరు. రాజధానిలో దమ్మాలపాటి భూముల కొనుగోలు వ్యవహారాల మీద ఆయన మీద కేసులు నమోదు చేశారు. అయితే ఆ కేసుల్లో దర్యాప్తు నిలిపేస్తూ హైకోర్టు అప్పుడే స్టే ఇచ్చింది కూడా. ఆ తర్వాత 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈయన అడ్వకేట్ జనరల్ అయ్యారు. ఈ 17 నెలల కాలంలో ఆయన పనితీరు మీద విమర్శలు వచ్చాయి. అయితే ఈ విమర్శలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచో, ఆ పార్టీ క్యాడర్ నుంచో రాలేదు. తెలుగుదేశం పార్టీ అభిమానుల నుంచే విమర్శలు వచ్చాయి. అడ్వకేట్ జనరల్ బాధ్యత ఏంటంటే న్యాయస్థానాల్లో ప్రభుత్వ ప్రయోజనాలకు తగ్గట్టుగా వ్యవహరించాలి. కీలకమైన కేసుల్లో వైసీపీ నేతలకు వస్తున్న బెయిళ్లకు దమ్మాలపాటి పనితీరే కారణమని, ప్రత్యర్థులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ముఖ్యంగా బెయిళ్ల విషయంలో విమర్శలు వచ్చాయి. లిక్కర్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డి బెయిల్ విషయంలో ఈ విమర్శలు వచ్చినాయి. దీని వెనక ఏజీ సహకారం ఉందని వచ్చిన ఆరోపణలు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అసలు ఏం జరిగిందని ఆరా కూడా తీశారన్న వార్తలు వచ్చినాయి. అలాగే వైసీపీ హయాంలో నియమితులైన మెజారిటీ జీపీలు, పీపీలు, ఏపీపీలు వీళ్ళందరినీ కొనసాగించడం కూడా విమర్శలకు దారితీసింది. దీని మీద ముఖ్యమంత్రికి ఫిర్యాదులు కూడా వెళ్ళాయి. చాలామంది న్యాయవాదులు కంప్లైంట్ చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాడి ఇబ్బందులు పడిన చాలామంది న్యాయవాదులకు అవకాశం దక్కకపోవడంతో వాళ్ళంతా అసంతృప్తిగా ఉన్నారు. ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లారు. జిల్లాల వారీగా ఎవరెవరు వైసీపీ వాళ్ళు ఉన్నారని లిస్టులు కూడా తయారు చేసి సర్క్యులేట్ చేశారు. అలాగే ఈ వైసీపీ హయాంలో ఇప్పటికీ వైసీపీ వాళ్ళ కేసులు వాదిస్తారు సుప్రీంకోర్టులో, హైకోర్టులో నిరంజన్ రెడ్డి. ఆ నిరంజన్ రెడ్డికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన బకాయిలు 4 కోట్లు చెల్లించడం వెనక కూడా దమ్మాలపాటి ప్రమేయం ఉందన్న విమర్శలు వచ్చాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డితో సహా ఆ పార్టీ నేతలు అనేక అరాచకాలకు పాల్పడ్డారు. వాళ్ళందరికీ చట్ట ప్రకారం శిక్షలు పడాలి అంటే లీగల్ టీం గట్టిగా ఉండాలి. కానీ ఈ లీగల్ టీం సమర్థత మీద చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. హైకోర్టులో పీపీ లక్ష్మీనారాయణ గారి సామర్థ్యం మీద కూడా విమర్శలు వచ్చినాయి. చిన్న చిన్న కేసులకు కూడా ఢిల్లీ నుంచి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లోత్రాన్ని పిలిపించి వాదనలు చేయించడం, ఆయనకి కోట్లలో బిల్లులు చెల్లించడం కూడా విమర్శలకు తావిచ్చింది. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇలాగే ఉండేది. ఆయన ప్రభుత్వంలో ఢిల్లీ నుంచి సీనియర్ న్యాయవాదులను తీసుకురావడం, వాదించడం, కోట్లు ప్రభుత్వ సొమ్ము ఢిల్లీ లాయర్లకి సమర్పించుకోవడం జరిగేది. ముఖ్యంగా అమరావతి కేసుల విషయంలో ఢిల్లీ న్యాయవాదులందరూ కూడా పండగ చేసుకున్నారు. సీనియర్ న్యాయవాదులంతా కూడా ఆంధ్రప్రదేశ్ ఒక కాసులు కురిపించే ఒక వృక్షంలాగా మారిపోయింది అప్పట్లో వాళ్ళకి, ఒక కల్పతరువులాగా. ఇప్పుడు కూడా అదే జరుగుతుందన్న విమర్శలు వస్తున్నాయి. సమర్థులైన లీగల్ టీం ఉంటే ప్రతిసారి ఢిల్లీ నుంచి సీనియర్ న్యాయవాదులను పిలిపించుకొని వాళ్ళకి సమర్పించుకునే అవసరం ఉండదు. అలాగే సమర్థులైన న్యాయవాదులు ప్రభుత్వం తరపున లేకపోతే కీలకమైన కేసుల్లో ఎదురు దెబ్బలు తగిలే అవకాశం కూడా ఉంది. గత ప్రభుత్వంలో జరిగిన భారీ కుంభకోణాల మీద ప్రస్తుతం విచారణ జరుగుతూ ఉంది. చాలా కేసులు, ముఖ్యమైన కేసులు ఉన్నాయి. లిక్కర్ కేసు ఉంది, లడ్డూ కల్తీ కేసు ఉంది, పరకామణి కేసు ఉంది. ఇవన్నీ కూడా చాలా పెద్ద కేసులు. సో ఈ కేసుల్లో ప్రభుత్వ వాదన వీగిపోకుండా ఉండాలంటే, దోషులకు శిక్షలు పడాలంటే సమర్థులైన న్యాయవాదులు ఉండాలి. ఈ నేపథ్యంలోనే అడ్వకేట్ జనరల్ మార్పు తథ్యమైన వార్తలు వస్తున్నాయి. బహుశా ఇంకో నెల రోజుల్లో కొత్త ఏజీ నియమితుడయ్యే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల్లో, టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతూ ఉంది. అయితే ఆయన స్థానంలో ఎవరు నియమిస్తారన్న చర్చ కూడా నడుస్తూ ఉంది. సీనియర్ న్యాయవాదులు పి రఘురాం, పున్నం మురళీధర్రావుతో పాటు మరికొందరు సీనియర్ న్యాయవాదుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. Like, share and subscribe to Rajaniti channel.